కరీంనగర్ జూబ్లీనగర్లో సంచలనం సృష్టించిన కమలపిల్లల హత్య కేసులో సిపి గౌస్ ఆలం విస్తుపోయే వాస్తవాలను వెల్లడించారు. ఆడపిల్లలు పుట్టారన్న నెపంతోనే ఇద్దరు కవలలను తండ్రి హత్య చేసినట్లు తేల్చి చెప్పారు. ఏప్రిల్ 3వ తేదీన ఇద్దరు ఆడకవలల్లో బావిలో తోసి చంపినట్లు స్పష్టం చేశారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి మగపిల్లాడు పుట్టలేదని, తరచూ భార్యను వేధించేవాడని పేర్కొన్నారు. తండ్రితో పాటు చిన్నారుల నాయనమ్మ, తాత, బాబాయ్ కూడా నేరంలో భాగస్వాములని వెల్లడించారు. ఇలాంటి ఘటన ఆవేదన కలిగిస్తోందన్నారు. హిస్ ప్లాన్ ఆన్ 3rd ఏప్రిల్ ఆఫ్టర్నూన్ రోజు సాయంత్రం టైంలో హీ పుష్డ్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ ది వెల్. ఆ పుష్ చేసిన తర్వాత one victim drowned immediately and second victim was trying to float to save herself. Adi chusina tarvata he also went inside and deliberately drowned her second daughter. Aameki akkada champesharu. Then to save himself he started acting. కానీ అప్పుడు అడిగినప్పుడు అతను ఏమన్నారు అంటే, నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు సౌండ్ వచ్చింది వెల్ నుంచి. సౌండ్ చూసిన తర్వాత నేను చూసాను కింద, అప్పుడు వన్ డాటర్ వాజ్ సీన్ ఫ్లోటింగ్. నేను చాలా ట్రై చేశాను సేవ్ చేయడానికి, కానీ షీ డైడ్, ఆల్రెడీ డైడ్ బై దట్ టైం. కానీ సెకండ్ డాటర్ గురించి అడిగినప్పుడు హీ వాజ్ నాట్ గివింగ్ క్లియర్ రిప్లై. అంతా ఇంటర్వ్యూషన్ చేసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది విలేజర్స్, ఇతనికి ఆల్రెడీ ఇష్టం లేదు, చాలా హెరాస్మెంట్ కూడా ఇంతకుముందు చేశారు, చాలా పంచాయతీ కూడా జరిగింది, సో ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. సో అంతా విలేజర్స్ అగ్రెసివ్ అయ్యారు. చూసిన తర్వాత అక్కడ నుంచి పాడిపోయారు. పోస్ట్ మార్టంలో అదే మనకి మర్డర్ బై డ్రౌనింగ్ వస్తుంది. ఇంకా కన్ఫర్మ్ చేయడానికి FSL కూడా రిపోర్ట్ కోసం పంపిస్తున్నాము.